కమల్ హాసన్ గారి లేటెస్ట్ ఫిల్మ్ అయిన 'టగ్ లైఫ్' సినిమాని కర్ణాటకలో అస్సలు మేము రిలీజ్ అవ్వనివ్వమని కర్ణాటకలోని సినిమా అసోసియేషన్ వాళ్ళైతే గట్టిగా చెప్తున్నారు. ఒకవేళ మీరు రిలీజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కమల్ హాసన్ గారు మాకు క్షమాపణ చెప్పాలి. మాకు క్షమాపణ చెప్పిన తర్వాతే మేము సినిమానైతే రిలీజ్ చేస్తాం. లేకపోతే రిలీజ్ చేయనివ్వమని కర్ణాటక వాళ్ళైతే చెప్తున్నారు. అయితే కమల్ హాసన్ గారు దీని గురించి నేనైతే ఏమాత్రం తప్పు చేయలేదు. తప్పు చేయకుండా నేనెందుకు క్షమాపణ చెప్తానని ఈయన అంటున్నారు. అయితే కన్నడ వాళ్ళు అసలు కమల్ హాసన్ గారిని ఎందుకిలా అంటున్నారు? యాక్చువల్‌గా కమల్ హాసన్ గారు అన్ని భాషల్లో, అన్ని లాంగ్వేజెస్‌లోనూ ఆయన సినిమాలు డైరెక్ట్‌గా చేశారు. చాలా హిట్స్ కూడా ఉన్నాయి ఆయనకి. తెలుగులో గాని, కన్నడలో గాని, హిందీలో గాని డైరెక్ట్ మూవీసే చేసి హిట్స్ అందుకున్న హీరో. ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో కూడా ఆయన ఆ స్లాంగ్‌ని పట్టుకొని మరీ మాట్లాడగలిగే కేపబిలిటీ ఉన్న హీరో. అలాంటి హీరోని తీసిన 'టగ్ లైఫ్' సినిమాని ఎందుకు కర్ణాటకలో రిలీజ్ చేయనివ్వమని మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? ఏంటి? దీని గురించి డీటెయిల్‌గా చూద్దాం. వీడియోకెళ్ళడానికి ముందు వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే 'టగ్ లైఫ్' మూవీ ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. మణిరత్నం గారు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఈ మూవీకి ప్రమోషన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే కర్ణాటక సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ గారు కూడా ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. అయితే కమల్ హాసన్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ప్రారంభించేటప్పుడు 'ఉయిరే తమిళ్' అంటూ ప్రారంభించారు. ఇలా మాట్లాడుతూ శివరాజ్ కుమార్ గారితో మాట్లాడుతూ మా కన్నడ కూడా తమిళ్ నుండి వచ్చింది అని మాట్లాడారు. అందుకే నేను ప్రారంభించేటప్పుడు 'వీరే తమిళ్' అని ప్రారంభించానని ఆయనైతే చెప్పారు. అయితే ఈవెంట్ అయితే ముగిసిపోయింది. ఆ తర్వాత ఈ ఒక్క మాటను మాత్రం కమల్ హాసన్ గారు మాట్లాడిన ఈ కన్నడ అనేది తమిళ్ నుండినే వచ్చింది అనే మాట మాట్లాడారు కదా! ఇదొక్కటి మాత్రం వైరల్‌గా మారిపోయింది. దీన్ని మొత్తం వైరల్‌గా మారే కొద్దీ కర్ణాటక వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే మాకంటూ ఒక భాష కూడా లేదు. అంటే తమిళ్ నుండినే ఒక భాష వచ్చిందని మా భాషనైతే కన్నడని చాలా కించపరిచినట్లు కమల్ హాసన్ గారు మాట్లాడారు. మేమైతే ఈ సినిమాను ఇక్కడ ఆడనివ్వమని కర్ణాటక థియేటర్స్ అసోసియేషన్ వాళ్ళైతే చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అంతే కాకుండా దిష్టి బొమ్మలు తగలపెట్టడం, ఫోటోలు చించడం చాలా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. టీవీలలో డిబేట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో న్యూస్ వస్తున్నాయి. ప్రతి ఒక్క కర్ణాటక ఛానెల్స్‌లో కూడా దీని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే కర్ణాటక మొత్తం ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. అయితే ఇక్కడ ఈ సినిమా గురించైతే మేము కమల్ హాసన్ గారు ఎప్పుడైతే అపాలజైజ్ చేస్తారో, అప్పుడే ఈ సినిమానైతే రిలీజ్ చేయనిస్తాం మేము. దానికోసం కావాలంటే కొంచెం టైం కూడా మేము కేటాయిస్తాము. ఈ టైం లోపల కమల్ హాసన్ గారు అపాలజైజ్ చెప్పిన తర్వాతే ఈ సినిమాని రిలీజ్ చేయనిస్తామనేసి కర్ణాటకలోని కొన్ని గ్రూప్స్ వాళ్ళైతే చెప్తున్నారు. ఇదే విషయంగా అక్కడక్కడ ప్రమోషన్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా! అందులో భాగంగా ఒక ఈవెంట్‌కి వెళ్ళొచ్చిన కమల్ హాసన్ గారినైతే మీడియా మాట్లాడింది. ఇప్పుడు మీరు కర్ణాటక వారికైతే క్షమాపణ చెప్పాలంట. మీరు మాట్లాడింది మీ భాష నుండినే కన్నడ భాష అయితే వచ్చిందని అంటున్నారు. ఇది తప్పని వాళ్ళంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారని కమల్ హాసన్ గారిని అడిగితే, నేనైతే భాషను కించపరిచినట్టు మాట్లాడింది ఎక్కడా లేదు. నేను మాకున్న రిలేషన్‌షిప్స్‌లో భాగంగానే దీన్ని మేము మాట్లాడానే కానీ, ఇది ఎక్కడ నేను తప్పుగా మాట్లాడాలనైతే మాట్లాడలేదు. నేనెక్కడ తప్పు చేయలేదు. యాక్చువల్‌గా చూసుకుంటే మలయాళం నుంచి వచ్చిన ఒక సీఎం గారున్నారిక్కడ. కర్ణాటక నుంచి వచ్చిన సీఎం ఉన్నారు. అన్ని భాషల వాళ్ళు ఒకటే. మేమిక్కడ ఏ భాష వాళ్ళని ఎవరిని తక్కువ చేసి చూడడం లేదు. యాక్చువల్‌గా చూసుకుంటే భాష మూలాల గురించి మాట్లాడడానికి ఫిల్మ్ స్టార్స్‌కే గాని, రాజకీయ నాయకులకి గాని, ఎవరికే గాని అర్హత లేదు. దాన్ని ఎవరైనా మాట్లాడాలనుకుంటే చరిత్రకారులే మాట్లాడాలని అంటున్నారు. ఇది ఇలా వైరల్‌గా మారే కొద్దీ అసలు భాష గురించైతే డెబేట్ స్టార్ట్ అయిపోయింది. ఏ భాష ముందొచ్చింది? తెలుగు ముందొచ్చిందా? కన్నడ ముందొచ్చిందా? తమిళ్ ముందొచ్చిందా? అనైతే కొంతమందైతే సోషల్ మీడియాలో దీని గురించైతే డిబేట్స్ పెట్టేస్తున్నారు. యాక్చువల్‌గా చూసుకుంటే సాంస్క్రిట్ నుంచి ద్రవిడ లాంగ్వేజ్ అనేదొచ్చింది. ఈ ద్రవిడ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క లాంగ్వేజ్ ద్రవిడ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత దాని నుంచి పుట్టుకొచ్చినవే కన్నడ, తమిళ్, తెలుగు ఇతర లాంగ్వేజెస్ కూడా వచ్చినవి ద్రవిడ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. దీన్ని మనం ఒక భాష తక్కువ, ఒక భాష ఎక్కువ అని చెప్పలేం గానీ, ఎవరి భాష అయితే వాళ్ళకి గొప్ప. దీని గురించి మనం కొట్టుకోవడాలు, సినిమాలు ఆపేయడాలు, ఇంకోటి చేసుకోవడాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని నాకనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ అంటే నేను చెప్తున్నాను. అయితే దీని గురించి కమల్ హాసన్ గారు మేము దీనికి కోర్ట్‌కి కూడా వెళ్ళాము. హైకోర్ట్‌లో అయితే మేము దీనికి అప్పీల్ చేస్తున్నాము. మా సినిమా ఇండియాలో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఆ సర్టిఫికేట్ మా దగ్గరుంది. మేమైతే సినిమా రిలీజ్ చేస్తున్నాము. మాకైతే ప్రొటెక్షన్ కావాలనైతే వీళ్ళు హైకోర్ట్‌కి వెళ్ళారు. అయితే అదే విధంగా కర్ణాటక ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు సినిమా రిలీజ్ చేసిన తర్వాత కూడా మేమైతే సినిమానైతే ఆడనివ్వము. మీరు ఎప్పుడైతే అపాలజైజ్ చెప్తారో అప్పుడే మేము సినిమాని రిలీజ్ చేయనిస్తామనైతే వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్‌గా చూసుకుంటే
ఇట్లా ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రం వాళ్ళు స్నేహపూర్వకంగా ఉండాలే గానీ, ఇలా కొట్టుకోవడం వల్ల యాక్చువల్‌గా చూసుకుంటే ఇక్కడ కమల్ హాసన్ అపోజిట్ కర్ణాటక ప్రజలు మొత్తం కాదు. కొన్ని గ్రూప్ వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది మన దేశానికి మంచిది కాదు. ఎందుకంటే ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ ఇలా గొడవలు పడుతూ ఉంటే అంటే దేశం లోపలే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం గొడవ పడుతూ ఉంటే అది ఇంకో దేశానికి అడ్వాంటేజ్‌గా మారుతుందే గానీ మనకి ఎలాంటి ఉపయోగం లేదు. యాక్చువల్‌గా చూసుకుంటే బ్రిటిషర్స్ చాలా చిన్న దేశం నుంచి వచ్చి 200 సంవత్సరాలు మన ఇండియన్స్‌ని ఎలా పాలించారు? మనలో మనకి కొట్లాటలు పెట్టి దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళైతే పాలించడం జరిగింది. ఇలాగే జరుగుతుంది. అసలు టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇంకా డ్రోన్స్ ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయి. కేవలం డ్రోన్స్ పెట్టి యుద్ధాలు జరుపుకునే స్థాయికైతే వెళ్ళిపోయారు. అంతేగాని భాషలు ఇది ఒకరిపై కించపరిస్తే తగ్గిపోయే భాష కాదు. ఒకరు మాట్లాడితే తగ్గిపోయేదైతే కాదు. యాక్చువల్‌గా కమల్ హాసన్ గారి ఇష్యూ అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.